ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ పాలకుల గుండెల్లో టన్నుల కొద్దీ భయం స్టార్ట్ అయింది. భారత ఆర్మీ కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాల మీద మాత్రమే దాడులు చేసింది. 9 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది. అయితే దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం భారత్ మీద దుష్ప్రచారం చేయడానికి పూనుకుంటోంది. భారత్ దాడులను పిరికి చర్యగా అభివర్ణించిన పాక్ ప్రధాని షరీఫ్ తమ సైన్యం ధీటుగా సమాధానం చెబుతోందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆర్మీ మిసైల్స్ తో విరుచుకుపడిన తర్వాత పాకిస్తాన్ మీడియా, అక్కడి పాలకులు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆర్మీ క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే దాడి జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ పాలకులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మీడియా విభాగం అబద్ధపు ప్రచారాలకు పాల్పడుతోంది. భారతదేశంలోనే దాడులు జరిగాయని, అలాగే శ్రీనగర్ వైమానిక స్థావరంపై దాడులు జరిగాయని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఇండియన్ ఆర్మీ తీవ్రంగా ఖండించింది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా ఫేక్ వార్తలు వైరల్ చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ భారతదేశంలోని 15 ప్రదేశాలపై దాడి చేసిందని ఫేక్ న్యూస్ వైరల్ చేస్తోంది. అలాగే పాకిస్తాన్ వైమానిక దళం శ్రీనగర్ ఎయిర్ బేస్ పై దాడి చేసిందని, భారత ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని, ఫైటర్ జెట్లను ధ్వంసం చేసిందని వార్తలు క్రియేట్ చేస్తున్నారు. అయితే ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారే కానీ దానికి సంబంధించిన వీడియోస్ ఒక్కటి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదు. దీన్ని బట్టి పాకిస్తాన్ ఏ స్థాయికి దిగజారి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో పాక్ వైమానిక దళం శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు ఓ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో 2024లో పాకిస్తాన్లోని ఖైబర్లో జరిగిన మత ఘర్షణలకు సంబంధించిన భారత ఆర్మీ ప్రూఫ్లతో చూపించింది. ఆ వీడియోలో ఎలాంటి వాస్తవం లేదని, పాకిస్తాన్ ఆర్మీ కావాలనే ఫేక్ న్యూస్ ను సృష్టిస్తోందని ఇండియన్ స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ పాలకుల గుండెల్లో టన్నుల కొద్దీ భయం స్టార్ట్ అయింది. భారత ఆర్మీ కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాల మీద మాత్రమే దాడులు చేసింది. 9 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది. అయితే దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం భారత్ మీద దుష్ప్రచారం చేయడానికి పూనుకుంటోంది. భారత్ దాడులను పిరికి చర్యగా అభివర్ణించిన పాక్ ప్రధాని షరీఫ్ తమ సైన్యం ధీటుగా సమాధానం చెబుతోందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆర్మీ మిసైల్స్ తో విరుచుకుపడిన తర్వాత పాకిస్తాన్ మీడియా, అక్కడి పాలకులు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆర్మీ క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే దాడి జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ పాలకులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మీడియా విభాగం అబద్ధపు ప్రచారాలకు పాల్పడుతోంది. భారతదేశంలోనే దాడులు జరిగాయని, అలాగే శ్రీనగర్ వైమానిక స్థావరంపై దాడులు జరిగాయని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఇండియన్ ఆర్మీ తీవ్రంగా ఖండించింది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా ఫేక్ వార్తలు వైరల్ చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ భారతదేశంలోని 15 ప్రదేశాలపై దాడి చేసిందని ఫేక్ న్యూస్ వైరల్ చేస్తోంది. అలాగే పాకిస్తాన్ వైమానిక దళం శ్రీనగర్ ఎయిర్ బేస్ పై దాడి చేసిందని, భారత ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని, ఫైటర్ జెట్లను ధ్వంసం చేసిందని వార్తలు క్రియేట్ చేస్తున్నారు. అయితే ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారే కానీ దానికి సంబంధించిన వీడియోస్ ఒక్కటి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదు. దీన్ని బట్టి పాకిస్తాన్ ఏ స్థాయికి దిగజారి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో పాక్ వైమానిక దళం శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు ఓ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో 2024లో పాకిస్తాన్లోని
ఖైబర్లో జరిగిన మత ఘర్షణలకు సంబంధించిన భారత ఆర్మీ ప్రూఫ్లతో చూపించింది. ఆ వీడియోలో ఎలాంటి వాస్తవం లేదని, పాకిస్తాన్ ఆర్మీ కావాలనే ఫేక్ న్యూస్ ను సృష్టిస్తోందని ఇండియన్ స్పష్టం చేసింది.